ఆర్య ఆ, 2 కిలోమీటర్లు నడిచొచ్చాం. ఏం మాట్లాడవే? మాట్లాడితే గొడవలు వస్తున్నాయి. ఎందుకు వచ్చిన గోలా? అంటే నేను గొడవ పడ్డానికే మాట్లాడుతున్నానా? అదిగో చూసావా, స్టార్ట్ అయింది. ఈ గొడవ నీ వల్లే వచ్చింది. నా వాళ్ళు వచ్చిందో నీ వాళ్ళు వచ్చిందో సైలెంట్ గా మ్యాన్ వాళ్ళు మూసుకుని రా. ఎవరు తప్పో తెలుసుకుని రియలైజ్ కావచ్చు. ఏ ఆర్య, ఏంటి తప్పు నీదేనని రియలైజ్ అయిపోయావా? కాదు, ఆ గుండెకాడు నన్ను ఢీ కొట్టి వెళ్తున్నాడు. చూసుకుని ఉండడులే. లేదు, కావాలనే డాష్ కొట్టి వెళ్తున్నాడు. కావాలంటే చూడు. చూసావా వాడు మళ్ళీ డాష్ కొట్టాడు. అవును, ముందు నేను చూడకుండా డాష్ కొట్టాడు. ఇప్పుడు నువ్వు ఎదురు నిలబడటంతో కావాలనే గుద్దాడు. అంటే ఉంది, నువ్వు అప్లికేషన్ పెట్టావు, వాడు ఇంటర్వ్యూ పిలిచాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ ముందే వెళ్దారా. నేను ఆ టైప్ లేడీనా నీ ఉద్దేశం? అవునులే, నీకుంది ఆ వీక్నెస్. అందరూ నీలాంటి వాళ్ళే అనుకుంటున్నాం. అది కాదు ప్రియా. ఏం చెప్పదు. వాడు ఢీ కొట్టి వెళ్తుంటే నీకేం బాధ అనిపించలేదు. 10 రోజుల పాటు నీతో ఉండేసరికి మోసం తీరిపి ఉంటుంది. అదేం మాట? మరి లేకపోతే ఆ రోజు హోటల్లో వాడెవడో నన్ను చూశాడనే కొట్టావుగా. అదంటే మన ప్లేసు, ఇక్కడ వాడు లోకల్. ఎందుకు వచ్చిన గొడవ? అయితే నన్ను ఇక్కడ ఎవడైనా ఏదైనా చేస్తే వాళ్ళ లోకల్ అని వదిలేస్తావన్నమాట. మరి నా అమ్మని ఎందుకు కాపాడావు? అప్పుడు గుర్తు రాలేదా లోకల్ వాడిని కాదని? ఇప్పుడేంటి, వాడిని కొడితే నీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతేనా? అంతే. అయితే ఉండు. ఎక్స్క్యూజ్ మీ. సారీ. కొట్టు. ఓకేనా? ఇప్పుడు నీ మీద నాకు లవ్ ఉన్నట్టేగా? Sir, he's taking away my girl. I need your bike. Okay. Hey, wear the helmet. Thanks.
సారీ. సీరియసా? కాదు, హ్యాపీస్. నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం పిచ్చ హ్యాపీస్. వాళ్ళు కుళ్ళు పచ్చారని కుళ్ళు ఏడుస్తుంటే నీకు హ్యాపీసా? మరి కాదా? నాకోసమేగా నువ్వు ఇన్ని దెబ్బలు తిన్నది. ఇక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అంటే నువ్వు నన్ను ఎవరుగా కాదు, బాడీ గార్డ్ లా చూసుకుంటున్నావు అనమాట. చా, నువ్వు నా రియల్ లైఫ్ హీరోవిరా. నొప్పిగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. మందేస్తా ఉండు. నాకు దెబ్బ తగిలితే నువ్వు మందేయడం ఏంటి? నీ మొహం మందంటే ఇది ఎలా ఉంది? నొప్పి ఇంకా ఎక్కువైంది. అదేంటి? ట్రీట్మెంట్ కరెక్టే కానీ ప్లేస్మెంట్ కరెక్ట్ కాదు. అంటే కాలికి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు? చేతికి. అలాగే అయితే చేతి మీద పెడతా. చెప్పుతో కొడతా. ముద్దులు మూతి మీద పెడతారు, చేతుల మీద కాళ్ళ మీద కాదు. ఇక్కడ పెట్టా. అయితే కళ్ళు మూసుకో. నువ్వు కానీ ఎవరో చూడు. ఇంకెవరు? మీ బాబా మా బాబా ఉంటాడు. హలో అంకుల్. అంకుల్ ఏమిట్రా? నేను డాడీని. వాట్ బ్యాడ్ డాడీ? బాబు, నేను డాడీని కాదు, అంకుల్ని. నాకు తెలుసు మా డాడీకి అంకుల్స్ ఎవరు లేరే. నేను ప్రియ బాబుని బాబు. ఇంతలో మీరెలా వచ్చారు అంకుల్? బాబు, నేను ఆంటీని. వరుసగా మీరంతా ఒకే నెలలోకి ఎలా వస్తున్నారంటీ? నేను అమ్మన్రా. నువ్వు వచ్చేసావా? పని వాళ్ళు కూడా వస్తున్నారా? లేదు బాబు, అన్నట్టు నేను మీ డాడీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఓకేనా? వాట్? మా డాడీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? ఏరా, చేసేసుకోమంటావా? ఈ వయసులో ఇదేం పోయగలం డాడీ. మమ్మీ ఆంటీ ఎంత ఫీల్ అవుతారు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? అంకుల్ నువ్వు పెళ్లి చేసుకుంటే ఫీల్ అవరా మరి? మీ పెళ్లికి ఏర్పాటు చేసుకోమంటావా అని అడుగుతున్నాం. ఓ, ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసుకోండి. బాబు, ఏం చేస్తున్నారు? అది చెప్పలేనాంటీ. అదేంటి? అదంతే. అయ్య బాబోయ్, నొప్పి ఎక్కువైపోయింది. నువ్వు కాని కానీ తంతే పడిపోయా, పుబంతే
బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే తంతే పడిపోయా బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే పమిటను పట్టి చెమటలు పుట్టి పని ముందున్నదిలే తలదిండు నింక నువ్వు హత్తుకొని ఆ అవసరముండదులే తంతే పడిపోయా బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఏకాంత జతలోనే తణుకుకి అరకుకి నడుమ బహుదూరం తనువుకి నడుమ చిరుదూరం బస్సెక్కావంటే తగ్గేనంట దూరం చంకెక్కావంటే శృంగారం ఫ్లైట్ ఎక్కావంటే మారేనంట దేశం పరుపెక్కావంటే సంతోషం పొగరికి నువ్వు నేను పూర్తిగా మత్తికి చిత్తిపోవాలా తంతే పడిపోయా బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఏకాంత జతలోనే నలుగురు చేరితే జరుగు పేకాట ఇరువురు కూడితే పెరుగు సోకాట చెస్సాట ఆడే మూడే నేడే లేదో కిస్సాట నీతో ఆడేస్తా కోలాట మాడే కాలం తానే కాదోయ్ కులకాట నీకే చూపిస్తా కొసరాట ఆడింది ఇంకా చాలులే కొత్తాట ఆడాలమ్మాయో తంతే పడిపోయా బంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే